చాలామందికి బాలకృష్ణ అంటే ఒక హీరో, కొంతమందికి ఒక రాజకీయ నాయకుడు. కానీ బాలకృష్ణ కథ అంతటితో ముగియదు. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బాలకృష్ణ దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. అభిమానుల ప్రేమను సంపాదించాడు. కానీ అది ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. సినిమాలకు బయట బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. హిందూపురం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేశాడు. కానీ బాలకృష్ణను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇంకో విషయం: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. వేలాది కుటుంబాలకు ఆశను ఇచ్చిన ఒక సంస్థ. ఒక సినిమా హీరోగా కాదు, ఒక సంస్థను ముందుకు నడిపించే బాధ్యతగల నాయకుడిగా ఆయన ఇక్కడ కనిపిస్తాడు. సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యత, అవసరంలో ఉన్నవారికి సహాయం — ఇవి పెద్దగా వార్తల్లో కనిపించకపోవచ్చు, కానీ అవి ఆయన కథలో ముఖ్యమైన భాగం. సెలబ్రిటీలు గుర్తింపు సంపాదిస్తారు, కొంతమంది నాయకులవుతారు. కానీ సంస్థలను నిర్మించేవారు తరాలపై ప్రభావం చూపుతారు. అందుకే బాలకృష్ణ ఒక సెలబ్రిటీ కంటే ఎక్కువ.